100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7,000 మంది దాదాపుగా విద్యార్థులతో ఈరోజు యూనివర్సిటీ అభివృద్ధి పదం వైపు నడవడం, మీరందరూ కూడా రాణించడం, అలాంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించడమే కాదు, పోరాటానికి, పౌరుషానికి, గడీలకు వ్యతిరేకంగా పెత్తందారి పోకడల మీద వీరోచితంగా పోరాడిన తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం ఇది తెలంగాణ ప్రతిష్టకే ఒక గొప్ప కీర్తి. ఆనాడు ఘడీలకు, దొరలకు, నిజాంలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన ఒక వీర మహిళ పేరు మీద ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకోవడం, ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు, ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇచ్చిన ఈరోజు మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి. ఈరోజు ఆక్స్ఫర్డ్ కావచ్చు, స్టాన్ఫర్డ్ కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలతోని మా వీరనారి చాకలి ఐలమ్మ విద్యార్థినులు పోటీ పడి డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా వివిధ హోదాలలో రాణించడమే కాదు, శ్రీ రాజీవ్ గాంధీ గారి కన్న కలలు మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఉండాలి అని మొట్టమొదట స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లను నాడు తీసుకొచ్చిండు. ఆ మహిళా రిజర్వేషన్లలో భాగంగానే హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు ఈరోజు మీ ముందు ఉన్నారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని రాజ్యసభలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రిజర్వేషన్లను అమలు చేయాలి అని బిల్లు ఆమోదించి ఈ మధ్యకాలంలో లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందింది. రాబోయే ఎన్నికల్లో అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, 33% మహిళలకు అసెంబ్లీలో, లోక్సభలో సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా 33%లో మీరు ఉండాలి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ప్రజాప్రతినిధులుగా చట్టసభలలో మీరు అడుగు పెట్టాలి అని నేను బలంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే మహిళల భాగస్వామ్యం పెంచాలి. ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్, లోక్సభ స్పీకర్గా మీరా కుమార్, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు మహిళలు బలమైన నాయకత్వాన్ని అందించిన చరిత్ర ఈ దేశానికి ఉన్నది. మహిళలకు అవకాశం వస్తే నిరూపించుకోవడం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి గారు ఉన్నారు. మీ ఎడ్యుకేషన్ సెక్రటరీగా యోగితా రాణా గారు ఉన్నారు. ఈరోజు మహిళలకు ఎవరికి అవకాశం ఇచ్చినా, అది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు, మంత్రులుగా కావచ్చు, ఈరోజు మా క్యాబినెట్లో సీతక్క గారు కావచ్చు, ఎవరికి అవకాశం వచ్చినా మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకొని ఆదర్శంగా ఈరోజు నిలబడుతున్నారు. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా సోదరిమణులందరికీ నాదొకటే విజ్ఞప్తి,